4.5 సంవత్సరాల ప్రభుత్వాన్ని చూశారు. ఎన్నో పోరాటాలు చేస్తున్నారు మీరు. ఏమనిపిస్తుంది? ఉమెన్ ఎంపవర్‌మెంట్, మహిళా సాధికారత చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉన్న ప్రభుత్వంలో నిజంగా అది సాధ్యపడిందంటారా? మహిళా సాధికారత అంటే 5 ఏళ్ల వయసు, 2 ఏళ్ల వయసు అని ఆలోచించుకుంటే 70 ఏళ్ల వయసు వరకు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మహిళా సాధికారత ఎక్కడ కనిపిస్తుందో నాకైతే ఈ ప్రభుత్వం దగ్గర అర్థం కావట్లేదు. ఈరోజు ఉరిశిక్ష లేని దిశ యాప్ అని అంటున్నారు, దిశ చట్టం అన్నారు, దిశ పోలీస్ స్టేషన్లు అంటున్నారు. ఇదే మహిళా సాధికారత అండి? ఈరోజు ఎక్కడ ఉరిశిక్ష అనేది అసలు చట్టమే లేని దానికి ఉరిశిక్ష తీశారు. మహిళా సాధికారత ఎక్కడుందండి? ఈరోజు హోమ్ మినిస్టర్ మాట్లాడరు, డీజీపీ మాట్లాడరు, ఎవరో మాట్లాడరు. అలాగే అన్ని అవివాలు పనిచేస్తున్నాం, ముఖ్యమంత్రి కూడా పనిచేయట్లేదు. అంటే ఆయన వికలాంగుడా? అన్నీ పనిచేస్తున్న వికలాంగుడా? అంటే మోగా గుడ్డు చెవిటి ఏమైనా ఉన్నాయా? అందుకే మాట్లాడలేదా? మతి భ్రమించిందా అనేది నాకైతే అన్ని అవయవాలు పనిచేస్తున్నా ఏ అవయవం కూడా పనిచేయలేనట్టుగా ఉంటున్నాడు. మొన్న ఎంవివి భార్యని కొడుకుని కిడ్నాప్ చేశారు. కనీసం మీడియా ముందుకు వచ్చి ఏం జరిగింది ఏంటి, వాళ్ళ ఎంపీలకి వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళకి భరోసా లేనిదే మహిళా సాధికారత ఎక్కడ ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఎక్కడ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కడ ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. అలాగే ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అర్ధగంట వస్తావా, అరగంట వస్తావా, సన్నాసులు ఇవి అవి బూతులు మాట్లాడుకున్న వాళ్ళు, మొలతాడు ఉందా లేదా అని ఆడవాళ్ళు, ఇవన్నీ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నారండి. కానీ పక్కాగా అంకెలు లెక్కలు వాళ్ళు ఎక్కలు రాని ఎమ్మెల్యేలు మినిస్టర్లు చూశానండి. అంతెందుకు మన ముఖ్యమంత్రికి ఏ స్క్రిప్ట్ ఇచ్చినా చూసుకొని చదివింది కూడా అక్షర తప్పులే, అక్షర తప్పులతో ఉంటాయి. అవి అంకెలు రావు, వాళ్ళు రావు, హిందీ రాదు, తెలుగు రాదు. ముఖ్యమంత్రి అలా ఉంటే ఆ కిందనున్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఇదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు చూస్తున్నామండి. పక్క రాష్ట్రాలకు వెళ్తే సిగ్గుపడి తలదించుకుంటున్నామని అనిపిస్తుంది నాకైతే. ఈరోజు మీకు నిజంగా సిగ్గుందా? ఒక ఖైదీకి జైలు నుంచి వచ్చిన వాడికి ఓట్లేసి గెలిపించుకున్నారు, అందుకే మీ రాష్ట్రం ఎలా తగలబడిపోయిందని పక్క రాష్ట్రాలు అంటున్నారు. ఈరోజు నా కుటుంబంలో నా భర్తను కాపాడుకోవాలన్నా, నా తాలిబొట్టు కాపాడాలన్నా, నా బిడ్డను కాపాడుకోవాలన్నా నారా చంద్రబాబు నాయుడు మహాశక్తే మహిళల ఇళ్లలోకి వస్తేనే ఈరోజు మా బ్రతుకు బాగుంటుందని. ఓ మహిళ మేలుకో, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దుకో, నీ ఇంటిలోకి నారా చంద్రబాబు రప్పించుకో అనే విధంగా ఈరోజు మహాశక్తి ప్రారంభం కాబోతుంది. ఆ విధంగానే సైన్యమై సైనికురాళ్ళమై రేపు 2024లో నారా చంద్రబాబుని కుర్చీ ఏ అసెంబ్లీలో భువనేశ్వరమ్మ గారిని హేళన చేశారో అదే కుర్చీలో నారా చంద్రబాబు గారిని కూర్చోబెట్టి అప్పుడు మేము మనశ్శాంతిగా ప్రశాంతంగా నిద్రపోతాం. అంతవరకు నిద్రలేవు. ఎందుకంటే అత్యాచారాలు, అఘాయిత్యాలు ఏ రోజు నా బిడ్డ ఇంటికి వస్తుందో రాదో. నాకు 2 ఆడపిల్లలే, భయం. చదివించాలంటే భయపడుతున్నాను, ఆటోలో పంపించాలంటే భయపడుతున్నాను, బస్సు ఎక్కించాలంటే భయపడుతున్నాను. రక్షణ లేదు. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి ఎంతో గొప్ప పేరండి. గంజాయి ఆంధ్రప్రదేశ్, మధ్య ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్, అత్యాచార ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ పక్కన పెడితే అప్పుల ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆంధ్రప్రదేశ్లోనే ఇంకేంటంటే చీకటే. ఎందుకంటే 9 రెట్లు విద్యుత్ని ఎలాగా ఆదా చేయాలో తెలియక ఈ విద్యుత్ రేట్లు పెంచి ఇలా చేస్తుంటే ఈ ఇంధనాన్ని సృష్టించడం రాదు. ఇంకా పరిశ్రమలు అంటారా, రప్పించలేడు, పరిశ్రమలు ఇప్పించలేడు. ఈరోజు తాకట్లు పెట్టడం, అప్పులు తేడం ఇదే. మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండి, గన్లు కేటాయిస్తే చాలండి. గన్లు కేటాయించి సృష్టించినోడైతే ముఖ్యమంత్రిగా కూర్చో, అది రాదు. అదాని అంబానీలకి ఇక్కడ మోడీ కాలు మీద పీట మీద చెప్పులు ఇప్పేసి దండం పెట్టి ఎందుకండి ఇవన్నీ? కసాయి రెడ్డి వచ్చి బోడిగుండి చేసేసాడు మా విశాఖపట్నాన్ని. ఈరోజు ఆ రుషికొండ లేదు. తర్వాత ఆదాయ సంపదను ఏంటనుకున్నారండి? 120 రూపాయలు పెట్టంట మా ఇంట్లోకి వచ్చి తుడిసిమనండి, అప్పుడు చెత్త పని కట్టేస్తాం. మేము తుడుచుకొని చెత్త అయితే నీకు ఇచ్చి 120 రూపాయలు నీకెందుకు ఇవ్వాలి? నీకు సంపద సృష్టించడమే రాదు, మళ్ళీ మేము 120 రూపాయలు నీకు కట్టాలి. మళ్ళీ మొన్న రుషికొండ బీచ్ కంటే 20 రూపాయలు టోకెన్ అంటండి. చూడడానికి అందాలకు కూడా పనికిరామా మేము? నువ్వు పరదాల సాటున అందాలకైనా మూసుకొని వెళ్తూ ఉంటావు, మేము ఆ పరదాల సాటున వెళ్ళాం. నిజాయితీగా బండి మీదో ఏదో రిక్షా మీదో ఆటో మీదో ఎవడికి నచ్చిందని బాబు నువ్వు అందాన్ని చూడొద్దు, ఇక్కడ కూర్చోవద్దు అన్నట్టు ఉంది. ప్రశాంతత అన్నది ఉండాలండి విశాఖపట్నంలో. ప్రశాంతత జీవితాలను కూడా కోల్పోయాం. ఎక్కడి నుంచైనా వచ్చి పర్యాటక ప్రాంతంగా విశాఖపట్నం ఉండేది. ఈరోజు ఏటో కసాయి రెడ్డి వచ్చాడు, ఇప్పుడు ఇంకో సుబ్బారెడ్డి వచ్చాడు. ఎందరు రెడ్లు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తారని మేము అడుగుతున్నాం. ఇంకా ఎంతమంది దిగుతారు రెడ్లు? ఇది రెడ్ల పాలన? ఒక్కసారి ఆలోచించేయండి.
మహిళ, అందుకే మేల్కోమంటున్నాను. నీ జీవితాన్ని నీ ఇల్లు నువ్వే చక్కదిద్దుకో అంటున్నాను. ఇలాంటి రాష్ట్రంలో బ్రతికే కన్నా ఏ సింగపూరో అమెరికా ఎక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకైతే. నాలాంటిది వెళ్ళిపోతుంది. ఒక వేస మా అన్న పంపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను, బ్రతుకుతాను. మిగతా కూలీ నాలి చేసుకున్న పనులు ఎవరు బ్రతుకుతారు? ఇసుక తన్నేసు దోసెత్తు ఇలాగా తవ్వెత్తూ ఉంటారు. నీ వాళ్ళే, నీ రెడ్లే, నీ పాలన వాళ్ళే. ఓకే, ఒప్పుకుంటాను. మరి మిగతా వాడు ఓకే, నీ బాబు బాక్సైట్ గురించి వచ్చాడు మన్యానికి, అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు మన్యంగా తవ్వేస్తున్నావు. ఇంధన గన్నులు కేటాయించలేకపోతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, నువ్వు మాత్రం గన్నులు వేసేసుకొని ప్యాలెస్లో ఉంటావు. ఓకే, ఒప్పుకుంటాను. మా విశాఖపట్నం వస్తే ఒక స్వరూపానంద స్వామి దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు పరదా చాటున. ఇప్పుడు కిల్లీ బడ్డీలు, చిన్న చిన్న బడ్డీలు క్లోజ్ చేసేయాలట. మరి వీడు ఎలా బ్రతుకుతాడు? 1000 రూపాయలు 500 సంపాదించుకోవద్దా? మూసేయండి అంటాడు. ఎందుకంత భయం నీకు? ఓకే, నీ స్టిక్కర్ బలవంతంగా నువ్వు అంటించుకున్నావు. అంటించుకోకపోతే అంట నీకు 10,000 రాదు, 5,000 రాదు. ఏంటి, ఒక తల్లికి 2 బిడ్డలైనా 3 బిడ్డలైనా అమ్మవాడు 15,000 ఇచ్చేస్తాను. భార్య, తల్లి, బిడ్డ అందరూ వచ్చి రోడ్డు మీద పడిపోయారు. ఈరోజు ఏది, నాకు 2 పిల్లలు, నాకు ఒక్కరికే ఎందుకు ఇస్తావు? నేను ఇంకోటి కలలేదా? ఈరోజు నారా చంద్రబాబు అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు ఇస్తారనుకోండి, నమ్మకం ఉంది. ఇచ్చేవాడి మీద నమ్మకం ఉంటుంది, తెచ్చేవాడి మీద నమ్మకం ఉంటుంది. కానీ మోసం చేసేవాడిని ఎవడో నమ్మడం. ఈరోజు అలాంటి మోసగాడు, మాయగాడు, మామ, అన్న, చెల్లి, తమ్ముడు అని రోడ్ల మీద పడి ముద్దులు పెట్టి ఆడదాన్ని మోసం చేసి చిందరవంద చేసేశాడు. అలాంటి ఆడ తలుచుకుంటే నిన్ను కూడా అదే నరి రోడ్డు మీద నించోబెట్టగలదు. నీ తల్లి చెల్లిని రోడ్డు మీద పంపించావే, భార్యనే ఉంచి సెటిల్మెంట్ వ్యాపారస్తులు. ఈరోజు అదే నీకు రోడ్డు మీద పంపించడానికి కూడా ఒక ఆడదే మహిళా శక్తి అవుతుంది. ఈరోజు ఒకటే చెప్తున్నాను నేను, ఈరోజు సంపద సృష్టించలేని వాడు, అప్పులు 1,00,000 కోట్లు కనిపిస్తున్నాయి కదా, ఆదాయం ఎక్కడుంది? అప్పు చేసినాడు, ఆదాయం కూడా చూపించాలి. ఈరోజు అప్పుడు 17,000 కోట్లు అప్పు ఉంది, 60 కోట్లు ఆదాయం చూపించాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు నువ్వు 1,00,000 కోట్లు అప్పు చూపిస్తున్నావు, నా ఆదాయం ఎక్కడా? నేను 1,60,000 రూపాయలు చొప్పున నా నెత్తి మీద ఎందుకు వేస్తున్నావు నువ్వు? నాకేమైనా ఇవ్వమన్నానా? నాకేం పథకం కావాలన్నానా? అలాంటివి నాకు వద్దు. నేను నా భర్త కలిసి ఎందుకు పనికి వెళ్ళాలి? నా భర్త ఒక్కడు పనికి వెళ్ళినప్పుడు 1,00,000 రూపాయలు తెచ్చుకున్నప్పుడు ఆదాయం కనిపించేది, అన్నీ పోగా మిగిలేది. ఈరోజు భార్య కూడా వెళ్తున్నా కూడా ఇద్దరికి మిగలట్లేదు. నువ్వు ఇలా 9 రెట్లు విద్యుత్ రేట్లు పెంచేసి, ఇంటి పన్ను పెంచేసి, ట్యాక్స్ పెంచేసి, టోల్ గేట్ల దగ్గర వసూలు చేసేస్తున్నారండి. జీపులకి 70, 80, 90, 120, 300. ఇదేం టోల్ గేట్లు అండి? ఎవడు ప్రయాణం చేయకూడదా? రోడ్డు మీదకి వెళ్తే డీజిల్ రేట్లు పెరిగిపోయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయి, ఎవడో భార్య పిల్లలతో వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కూడా అయ్యో 100 రూపాయలు పెట్రోల్ ధర తగ్గుతుంది కదా అన్నట్టు ఉంటుంది. ఎందుకండి ఇలాంటి భారం బాధ్యత లేనివి? ఎందుకు నీకు ఆలోచన లేదు, శక్తి లేదు? నీకు ఇంగ్లీష్ వచ్చినోడివి, ఇంగ్లీష్ పాఠశాల అన్నా, అన్ని వ్యవస్థలు కలిపి పులిహార కలుపుకుంటాం చూడండి. ఆ పులిహార కలిపేసి వ్యవస్థలన్నిటిని చిందరవందరం చేసేసి బ్రతుకే లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శూన్యంలో, అగాధంలో పడిపోయింది. నా బిడ్డ జీవితం బాగుండాలన్నా, నేను బాగుండాలన్నా, భర్త నా తాలిబొట్టు మధ్యాంధ్రప్రదేశం చేసేసారు కూడా. ఏంటండి ఈరా టీచర్లు, వీళ్ళు పోలీసులు ఇలాంటి వ్యవస్థను కూడా అక్కడ కూర్చోబెట్టి పనిచేస్తున్నారంటే. మొన్న ఇంకొకటి జరిగిందండి, స్వర్ణలత అనే ఒక మహిళ ఎన్ని లక్షలకి, వాళ్ళు వ్యాపారస్తులా లేకపోతే వ్యవస్థ చెప్పండి ఒకసారి? పోలీసులే అలా తయారయ్యారంటే నీ వ్యవస్థ వల్ల, నీ పరిపాలన వల్ల, నీ వల్ల. ఒక్క రోజైనా మాట్లాడవా? కుంటోడు, మూగోడు, గుడ్డోడైనా నయమే, ఏదో పని చేస్తాడు. నువ్వు అన్నిట్లో అవయవాలు పనిచేస్తున్నావు కూడా. ఏ కుంటోడు, మూగోడు అన్నీ వింటాను, నేను ఉన్నానన్నావు కదా, వినికిడే లేదు. ఈరోజు దేని గురించి మాట్లాడలేదు. అలాగే ఓకే, మంత్రులు, అమ్మాయిలు అరగంట ఏటేటో మాట్లాడతారు. అరగంట వస్తావా? అర్ధగంట వస్తావా? ఈ మినిస్టర్లు, ఎమ్మెల్యే ఇలాగే అరగంట అవంతి అంటారు. ఏంటి ఇవి? ఎక్కడికి వెళ్ళిపోతుంది? మానసికంగా అందరూ మానసిక రోగులు కూర్చోబెట్టామండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే. అలాంటి రోగులు పోవాలి, మంచి పాలన రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి త్వరలోనే వస్తారు. మీరు రప్పించి తీరుతాం, అంతవరకు పోరాటం చేస్తాం. మా మహిళా శక్తి మీదైనా, లేకపోతే ప్రజల మీదైనా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీదైనా, పోలీసులు పంపిస్తారో ఇంకా వ్యవస్థను పంపిస్తారో మీ ఇష్టం, తేల్చుకుందాం.